కృపగల తండ్రి, ప్రేమగల నాయన, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకై వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ మహాకనికరము చేతనే, దయచేతనే మేమందరము సజీవంగా ఉంటున్నాం. తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడాలి అనుకుంటున్న ఆ మాటల కొరకు బిడ్డలందరూ ఎదురు చూడటానికి సహాయం చేయండి ప్రభా. ఈ నెట్టు లేకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. దయచేసి కనికరించండి. నీ వాక్యం ఎవరెవరికి వెళ్తాదో ఆ బిడ్డలందరూ శ్రద్ధ కలిగి వాక్యాన్ని అనేకులకు పంపటానికి బిడ్డల్ని ప్రోత్సహించండి. ఈ కడవరి దినములలో తమ వంతుగా ఒక్కొక్కరు 100 మందికైనా నీ వాక్యాన్ని పంపుటకు దేవా కృప చూపెట్టండి. మీరు మహిమ పొందుకొనండి స్వామి. శక్తివంతమైన మీ వాక్యము చేత మీ బిడ్డల్ని దర్శించండి. నీ వాక్యము మీరే కదా ప్రభువా. దయచేసి వాక్యం వినేటప్పుడు ప్రతివారు మిమ్మల్ని వింటున్నాము, మీరు మాతో మాట్లాడుతున్నారన్న భయం ప్రతి వారిలో కలిగించుమని జనవరి మాసం 20వ తారీఖు 2026 మంగళవారం. ప్రియులారా, దేవుని అద్భుతమైన కృపలో ఈ ఉదయకాలమందు దేవుని వాక్యం వినటానికి ప్రభువు చూపెట్టిన మహాకనికరం కొరకై దేవుని మనము స్తుతించాలి. ఆ గొప్ప దేవుని యొక్క దయ మనందరి మీద ఉంది. ప్రభువు రాకడ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం మనం వింటున్నామంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి. బైబిల్ అంటది వాక్యము దేవుడే అని. కాబట్టి ఈ ఉదయాన ప్రభు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు అనే మంచి మనసుతో మనం వాక్యాన్ని విందుముగాక. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. రాజు కాగా నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా అని. 2వ వచనం. పానదాయకుడైనటువంటి నెహెమ్యా రాజుగారికి గిన్నెను అందించినప్పుడు రాజుగారు ఆ నెహెమ్యా ముఖాన్ని చూసి అంటున్నాడు, ప్రియులారా, రాజు తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. పానదాయకుడు కానీ లేక భక్ష్యకారుడు కానీ తన వద్ద ఉన్నటువంటి సైనికులో, మంత్రినో వీళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారి ముఖంలో సంతోషం ఉందా, వారి ముఖంలో భయం ఉందా, వారి ముఖంలో కలవరం ఉందా, వారి ముఖంలో దుఃఖం ఉందా అన్నీ గమనిస్తూ ఉంటాడు. మన దేవుడైన యేసు ప్రభుల వారు కూడా అంతే, మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనము ఎలాగుంటున్నాం, మన పరిస్థితి ఏమిటి అని ప్రభుల వారు గమనిస్తూ ఉంటాడు. ప్రభుల వారి ఎదుటికి మనం వచ్చినప్పుడు దయచేసి దుఃఖముతో, విచారంతో లేక హృదయ వేదనతో రాకూడదు. మనకి ఎన్ని సమస్యలున్నా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. నేను నీ కుమార్తెను ప్రభువా, నేను మీ కుమారుని, ఇదిగో నేను బ్రతకడం కష్టమైపోయాది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, ఈ కుటుంబాన్ని ఎలాగ నడిపించుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాను, పూర్తిగా నీ మీద నేను ఆధారపడ్డాను, నా పట్ల నీ చిత్తమేమిటో అది జరిగించమని ప్రభుల వారికి మన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకోవాలి.
ప్రియులారా, దేవుని బిడ్డగా ఆలోచించవలసిన సమాచారం. రాజుగారు మాట్లాడుతూ అంటున్న మాట, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదా అని అంటూ ఉన్నాడు. రాజు గమనించాడు, నెహెమ్యా దుఃఖంతో ఉన్నాడని. నీ హృదయంలో దుఃఖం ఉంది కదా, అందుకే నీ ముఖము విచారంగా ఉంది అని చెప్పాడు. హృదయ దుఃఖము అనేటటువంటిది అది చాలా చెడ్డది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనంలో, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడగును అని చెప్పాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలుస్తుంది. ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు అని చెప్పాడు. ఆ రీతిగా బైబిల్లో చెప్పబడినటువంటి మాట ప్రకారముగా ఒకని దుఃఖము వాని హృదయానికి తెలుస్తుంది. ఎప్పుడైతే నా దుఃఖం నా హృదయానికి తెలుస్తుందో అప్పుడు నా హృదయం ఎంతో ఎంతో బాధపడిపోతూ ఏడవడం ప్రారంభిస్తుంది. నాకు కలిగిన బాధని పదే పదే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రియులరా, గమనించాలి, దేవుని పిల్లలుగా మన హృదయంలోనికి దుఃఖం రాకుండా ఉండేటట్లు మనము జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఇంకొక మాట చదువుకుంటే అదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 13వ వచనం, సంతోష హృదయము ముఖమునకు తేటనిస్తుంది, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంది అని చెప్పాడు. సంతోషంగా ఉంటే ముఖము తేటగా ఉంటుంది. మనస్సులో దుఃఖం ఉంటే ఆత్మ నలిగిపోతుంది. ఆత్మ అనేది గమనించాలి. ప్రియులారా, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును అంటే ఆత్మ దేవునికి సంబంధించినది కదా. ఆత్మ నలిగిపోతే దేవునితో సంబంధాలు దూరం అయిపోతూ ఉంటాయి. ప్రార్థన చేయలేరు, వాక్యము చదవలేరు, దేవుని మీద అంతగా ఆధారపడలేరు. ఎంతోమంది మనోదుఃఖము చేత ఆత్మ నలిగిపోయి దేవునికి దూరస్తులవుతూ ఉంటారు. మనోదుఃఖం కానీ, విచారము కానీ, ప్రియులారా, వ్యాధి కానీ, ఇలాంటివి దేవుడు మనకు కలగజేసేవారు కాదు. ఒకవేళ వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనకు వ్యాధి రావచ్చు, కానీ విచారము, మనోదుఃఖము అనేటటువంటివి సాతానుడి యొక్క ఆయుధాలు. మనల్ని దేవుని వద్ద నుండి దూరం చేయటానికి ఇలాంటివన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువు పిల్లలుగా మనము చేయాల్సిన కార్యం, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి మనము మన జీవితాల్ని ముందుకు నడిపించుకునేటట్టుగా ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. చూడండి, మన ఆత్మ నలిగిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు, కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపిస్తారు అని యెషయా గ్రంథము 65వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడి ఉంది. ప్రియులారా, గమనించాలి, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా యెషయా 65:13-14 వచనాలు. కావున ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా, ఆలకించండి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగా ఉంటారు, నా సేవకులు పానము చేసెదురు కానీ
మీరు దప్పికొంటారు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. మనోదుఃఖము చేత ప్రలాపించెదరు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, ప్రభు సేవకులుగా మనము బ్రతకాలి. ప్రభు నా యజమానిగా ఉండాలి. నేను ఆయన సేవకుడిగా బ్రతకాలి. నేను సేవకుడైతే నా యజమాని నాకేం చెప్తాడో అది నేను పాటిస్తాను. నన్ను కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, ఈ పని చేయమంటే చేయాలి, అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలి. ఆ రీతిగా ప్రభువు సేవకులుగా మనం బ్రతికితే మనము హృదయానందము చేత కేకలు వేస్తాం, లేదా చింతాక్రాంతులై ఏడుస్తూ మనోదుఃఖము చేత ప్రలాపిస్తాం. కాబట్టి మనము ఆయన సేవకులమా కాదా అనేటటువంటిది మనం గమనించాలి. దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే, దేవుని వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుతునునని. ఆయన మనోదుఖం ఎందుకు అంటే శరీరానుసారంగా జీవిస్తున్న ప్రజల నిమిత్తం. కాబట్టి ప్రతి సేవకుడు కూడా ఈ దుఃఖాన్ని కలిగి ఉండడం చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 2వ వచనము పూర్తయ్యాది.